నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1680 ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. ఇదైతే శాంపిల్ వీడియో. రీసెంట్గా మేము సేల్ చేసిన సెకండ్ ఫ్లోర్లో ఉన్నది. సేమ్ డిజైన్ అండి. 4వ ఫ్లోర్ కూడా ఉంది. దానిపైన ఇంకో ఫ్లోర్ వస్తుంది. ఈ వీడియో అయితే మనకి శాంపిల్ వీడియో అండి. వుడ్ వర్క్ అది చేసుకుంటే మనకి ఎలాగైతే అపియరెన్స్ వస్తుందో చూడడం కోసం. టీవీ యూనిట్ అయితే ఇక్కడ చక్కగా అల్యూమినియంతో అయితే డిజైన్ చేసుకున్నారు. సీలింగ్ కూడా చక్కగా చేసుకున్నారు. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మేము డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. విత్ టేప్తో మార్కింగ్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి వీడియో లెంత్ అయితే కాస్త పెరుగుతుంది. సేమ్ ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇదంతా మనం శాంపిల్ కోసం అయితే తీసాము. కిచెన్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అండి. కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ జరిగితే ఇలా జరుగుతుంది. లేటెస్ట్ డిజైన్తో అయితే ఎక్కువ మనకి వర్క్ అయితే చేయించుకున్నారు. మనం కూడా అలా చేయించుకోవచ్చు. సేమ్ స్పేస్ అండి, ఎక్కడ కూడా మనకి మార్పు లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది మనకి సేల్కి అవైలబుల్గా ఉన్న 4వ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి. మెట్లు ఎక్కిన తర్వాత రైట్ సైడ్ మనకి లిఫ్ట్ వస్తుంది. స్ట్రైట్గా మనం చూసే ఫ్లాట్ వస్తుంది. ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యన కారిడార్ స్పేస్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది, ఎందుకంటే లిఫ్ట్ సెంటర్లో వచ్చింది. అటు ఇటు కూడా మనకి స్టెప్స్ వచ్చాయి కాబట్టి ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది 2 ఫ్లాట్ల మధ్యన. బాగా తక్కువ బడ్జెట్లో ఈ ఫ్లాట్ అయితే మనకి అందుబాటులోకి వస్తుంది. వెరీ బిగ్ ఫ్లాట్ అండి. అదంతా కూడా మనం టేప్లోని మెజర్మెంట్ చేసి వీడియోలో తీస్తున్నాం కాబట్టి కాస్త వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మా రిక్వెస్ట్ ఏంటంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. ఇదంతా మనకు హాల్ వస్తుందండి. హాల్ సైజ్ అయితే వెరీ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. మనం టేప్లో పెట్టి చూస్తే హాల్ సైజ్ మనకి 14x14 వచ్చింది. వెరీ బిగ్ సైజులో ఉన్న హాల్ అని చెప్పచ్చు. లెఫ్ట్ సైడ్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో అయితే వెంటిలేషన్ ఓపెన్ చేశారు. వెడల్పు పొడవు మనం టేప్లో చూసినట్లయితే సేమ్ మనకి ఇంచుమించు 14 అడుగులు అయితే రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మనకి నార్త్ ఈస్ట్లో పూజా రూమ్ వచ్చిందండి. పూజా రూమ్ స్పేస్ కూడా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. బాల్కనీ వైపు అయితే వెంటిలేషన్ ఓపెన్ చేశారు. ఎక్కువ పొడవు అయితే వచ్చింది. 9 అడుగులు పొడవు వచ్చింది. వెడల్పు కూడా మనకి సఫిషియెంట్గా 4 అడుగులు వెడల్పు వచ్చింది. వెరీ బిగ్ సైజులో ఉన్న పూజా రూమ్ అని చెప్పచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. ఇది 4 అడుగులు వస్తుంది. ఇంచుమించు 4 అడుగులు వస్తుందండి. పూజ రూమ్ దాటి కాస్త ముందుకెళ్తే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఓపెన్ ఉంచారండి. ఇది వాస్తు ప్రకారంగా మంచిదని చెప్పి ఇది ఒక బాల్కనీ ఇక్కడ ఏర్పాటు చేశారు. బాల్కనీ సైజు కూడా ఎక్సలెంట్గా ఉంది. ఫుల్ వెంటిలేషన్ అయితే ఇక్కడ వస్తుంది. డే టైం అయితే సన్ రైజ్ కంప్లీట్గా ఇక్కడికి వస్తుంది. ఈస్ట్ వైపు అయితే బాల్కనీ వచ్చింది. మనం టేప్లో చూసినట్లయితే ఇంచుమించు మనం 9 అడుగులు ప్లస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 9 దాటి మనకి ఇంచుమించు ఒక 4 అంగుళాలు అయితే ఎక్కువ వచ్చింది. 9 అనుకున్నా సరే మనకి మంచి మెజర్మెంట్ అని చెప్పచ్చు. అది వెడల్పు కూడా మనకి ఎక్సలెంట్గా ఉందండి. ఆల్మోస్ట్ అది మనకి 4 వస్తుంది. 4కి కూడా కొంచెం దాటింది. హాల్లోంచి కాస్త ముందుకు వస్తే ఇది మనకి స్ట్రైట్గా కామన్ టాయిలెట్, పైన స్టోరేజు, రైట్ లెఫ్ట్ కూడా మనకి బెడ్రూమ్స్ వస్తున్నాయి. కామన్ టాయిలెట్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. ఇండియన్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకు కావాలనుకుంటే అది మనం వెస్ట్రన్ మోడల్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. పైన కూడా స్టోరేజ్ వస్తుంది. 1680 ఎస్ఎఫ్టీ రిజిస్ట్రేషన్ అవుతుందండి. వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. హాల్ సైజులు కానీ అటాచ్డ్ బాత్రూమ్, కామన్ టాయిలెట్ అన్నీ కూడా మనకి వెరీ బిగ్ సైజులు వస్తాయి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. రైట్ సైడ్ వెంటిలేషన్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. సీలింగ్ వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చండి. ఆల్మోస్ట్ మనకి 10.5x11.5 వచ్చింది. కొన్ని ఫ్లాట్లలో అయితే ఇదే మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనిపిస్తుంటుంది. 10కి 11కి ఆల్మోస్ట్ మిడిల్లో వచ్చింది. ఇది వాల్ టు వాల్ వేస్తే ఇది మనకి టేప్లో ఇంచుమించుగా 11కి 12కి మధ్యలో వస్తుందండి. 11.5 అని చెప్పచ్చు. దీని ఆపోజిట్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ సైజు కూడా మనకి ఎక్సలెంట్ అనిపించింది. ఇందులో కూడా మనం 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది.
3 బెడ్రూమ్స్లో కూడా మనం 6x6 అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ మనకి వెంటిలేషన్ వచ్చింది, కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి, చివరిలో బీరువా పెట్టుకోవడానికి అయితే స్పేస్ విడిచిపెట్టేశారు. ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి గాలి వెలుతురుకి అయితే ఇబ్బంది రాదు, పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది. ఇది టేప్లో మనం వెడల్పు చూసినట్లయితే ఆల్మోస్ట్ 11.5 వచ్చింది ఆల్మోస్ట్. అలాగే వెడల్పు చూసినట్లయితే ఇంచుమించు మనకి ఒక 10 అనుకోండి. 3 బెడ్రూమ్లు కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. 3 కూడా మనకి చాలా ఈజీగా 6x6 అయితే మనం వేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్స్ మనం బయటకు వచ్చేస్తే డైనింగ్ అండ్ మాస్టర్ కిచెను యూటిలిటీ కనిపిస్తున్నాయి మనకి. ఇదంతా మనకి డైనింగ్ వస్తుంది. డైనింగ్ స్పేస్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. ఈ స్పేస్ కూడా మనకి ఇంచుమించుగా కొన్ని ఫ్లాట్లతో పోలిస్తే హాల్ సైజ్ వస్తుందండి, ఎందుకంటే 10.5 x 10.5 వచ్చింది. ఎక్సలెంట్ డెనామినేషన్ అని చెప్పొచ్చు అది. అలాగే యూటిలిటీకి స్పేస్ కూడా వచ్చింది, కిచెన్కి డైనింగ్కి కంబైన్డ్కి అయితే యూటిలిటీ వచ్చింది. మనం టేప్లో కూడా చూద్దామండి ఎగ్జాక్ట్గా మనం అనుకున్న వెడల్పు పొడవు వచ్చింది లేదో. ఇదిగోండి 10.5 ఆల్మోస్ట్ వచ్చింది. అలాగే పొడవు కూడా మనము ఇంచుమించుగా మనకి 10.5 వచ్చినట్టే. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో కాస్త స్పేస్ ఉంది, ఏదైనా మనము మంచి వుడ్ వర్క్ చేసుకున్నా లేకపోతే షోకేస్ మోడల్ ఏది చేసుకున్నా బాగుంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే 2 బెడ్రూమ్స్ కన్నా మనకి పెద్దదని చెప్పచ్చు. డబుల్ వెంటిలేషన్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఒకటి కామన్ వచ్చిందండి 2 బెడ్రూమ్స్కి మధ్యలోని, ఒకటైతే దీనికి అటాచ్డ్ వచ్చింది. మన టేపులో వాల్ టు వాల్ చూసినట్లయితే ఇది వెడల్పు వస్తుంది. అప్రాక్స్గా మనకి 10.30 వచ్చిందండి, 11కి దగ్గరగా వచ్చింది. అలాగే పొడవు చూసినట్లయితే వాల్ టు వాల్ వేస్తే ఇక్కడ మనకి 13.5 వచ్చింది. మంచి బెడ్రూమ్ సైజ్ అని చెప్పచ్చు, విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. లెఫ్ట్ సైడ్లో మనకి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చండి. వెంటిలేషన్ ఎక్సలెంట్గా అయితే ప్రొవైడ్ చేశారండి. వెస్టర్న్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే కిచెను, అదేవిధంగా మనం యూటిలిటీ చూద్దాం. కిచెన్కి అనుకున్న యూటిలిటీ స్పేసు ఎలాగుందో. ఒక బాల్కనీ అయితే వచ్చింది పూజ రూమ్ దగ్గరలో, ఇది మనకి యూటిలిటీ వస్తుంది. ఇంచుమించుగా మనకి వెరీ లార్జ్ స్కేల్లో 2 ఇంచుమించుగా ఒకే సైజులో అయితే కనిపిస్తున్నాయి. మన టేప్లో కూడా చూద్దామండి. సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేసి ఉంచారు. సీలింగ్ వర్క్, వుడ్ వర్క్, అదేవిధంగా ఎక్కడైతే వెంటిలేషన్ విండోస్ వచ్చినాయో వాటికి సేఫ్టీ గ్రిల్స్ కూడా మనమే పెట్టుకోవాలి. ఇది టేప్లో మనం పొడవు చూసినట్లయితే 10.5 వచ్చిందండి. వెడల్పు మనకి అప్రాక్స్గా మనకి 4 వస్తుంది, ఇంచుమించు 4కి దగ్గరగా వచ్చింది. ఇది కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్ కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. మనం టేప్లో చూస్తే 6x9 స్పేస్ అయితే మధ్యలో మిగిలింది. అయితే జనరల్గా కిచెన్ బాల్లో కలిపేసి లెక్కేస్తారండి. కిచెన్ బాల్ పెట్టకముందే ఆ స్పేస్ని లెక్కేస్తారు. అది తీసేగా మనకి 6x9 అంటే మంచి స్పేస్ అని చెప్పచ్చు. మధ్యలో కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి, పైన స్ట్రాంగ్ అట్టకోటి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ డబల్ సెల్ఫ్లు అంత స్పేస్ విడిచిపెట్టారు. అక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోనికైనా వీలుంటుంది. అక్కడ మనం టేప్లో కూడా చూడొచ్చండి. అనుకున్నట్టుగా మనం 6x9 అయితే టేప్లో మనం చూడగలుగుతున్నాం. 1680 రిజిస్ట్రేషన్ చేస్తారు. వెరీ బిగ్ ఫ్లాట్ అని చెప్పచ్చు. హాల్ సైజ్ కానీ, పూజ రూము, బాల్కనీ, డైనింగు, ఫస్ట్, సెకండ్, థర్డ్ బెడ్రూమ్స్, కిచెన్, యూటిలిటీ దేనికి దానికి వెరీ బిగ్ సైజులో వచ్చింది. ఈ ఫ్లాట్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా, లొకేషన్ అంతా కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.